ఆక్వా ఫీడ్ ధరలు రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. విజయవాడలో ఫీడ్ ధరలపై ఆక్వా రైతులు, ఫీడ్ తయారీదారులతో నిన్న జరిగిన సమావేశంలో ధరల తగ్గింపుపై స్పష్టత రాలేదు. ఫీడ్ ధరలు కేవలం ₹6 మాత్రమే పెంచాలని, అది కూడా 1 నెలకు మాత్రమే పరిమితం చేయాలని రైతులు కోరారు. దీంతో ఆక్వా మేత ధరలపై రైతులు, తయారీదారులు చర్చించుకుని ఏకాభిప్రాయంతో ప్రభుత్వం వద్దకు రావాలని అధికారులు సూచించారు. దీంతో నేడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వివిధ జిల్లాల నుంచి ఆక్వా రైతులు పాల్గొన్నారు. ఉత్పత్తి వ్యయం పెరగడంతో ధరల పెంపు తప్పటం లేదని తయారీ సంస్థలు చెబుతున్నాయి. ఫీడ్ ధరలపై రైతులు చర్చిస్తున్నారు. ఈ అంశంపై మా ప్రతినిధి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్. థ్యాంక్ యూ శర్మ. ఆక్వా ఫీడ్ ధరలు ఆక్వా రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఫీడ్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్వా సాగు చెయ్యాలా వద్దా అన్న మీమాంసలో రైతులు పడిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆక్వా సాగులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ముందు స్థానంలో ఉంటుంది. దాదాపు 1.20 లక్షల హెక్టార్లలో ఈ ఆక్వా సాగు అనేది రైతులు సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాగు ధరలు, సాగుకు సంబంధించిన ఫీడు, అలాగే సీడు, ఇతర మందుల ధరలు కూడా విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఆక్వా మేత ధరలను పెంచిన నేపథ్యంలో రైతులు గత 20 రోజుల నుంచి కూడా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. ఈ టైగర్ రొయ్యకి సంబంధించి కేజీకి ₹10, వెనామీ రకానికి సంబంధించిన కేజీకి ₹8 తయారు ఉత్పత్తిదారులు పెంచడం జరిగింది. దీని మీద అప్పట్లోనే రైతులు తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో గతంలో విజయవాడలో ఒకసారి మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో మత్స్యశాఖ అధికారులు కూడా సమావేశమై ఈ ఆక్వా ఫీడ్ ధరలకు సంబంధించి చర్చించడం జరిగింది. అయితే తాత్కాలికంగా ఈ ధరలను కొంత ఉపశమనం కలిగించేలా గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ ధరల పెంపు అంశం కొంత కీలకంగా మారిన నేపథ్యంలో నిన్న విజయవాడలో ఆక్వా రైతులు, అలాగే ఫీడ్ తయారీ సంస్థలతో మంత్రి అచ్చెన్నాయుడు, అలాగే మత్స్యశాఖ అధికారులు కూడా నిన్న విజయవాడలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఒకవైపు తయారీదారులు అయితే ముడిసరుకు ధరలు ఏవైతే పెరిగినందువల్ల తాము ఈ ఆక్వా మేత ధరలను పెంచుతున్నామంటూ కూడా తయారీదారులు చెప్తున్నారు. మరొకవైపు ఆక్వా సాగులో నానాటికి పెరుగుతున్న ఖర్చుల్ని ఇప్పటికే భరించడం కష్టంగా మారింది. ఇంకా మేత ధరలు పెరిగిన నేపథ్యంలో తాము ఆక్వా సాగు చేయలేమంటూ కూడా రైతులు చెప్తున్నారు. కావున ఏదైతే ఫీడ్ ధరలు పెంచడం జరిగిందో ఆ ధరలను తగ్గించాలి అంటూ కూడా రైతులు కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో కేజీకి ₹6 చొప్పున ఆక్వా మేత ధరలు పెంచాలంటూ కూడా నిన్న రైతులు అధికారులకు చెప్పడం జరిగింది. అయితే దీని మీద కొంత తర్జన భర్జనలు జరిగాయి. ఎందుకంటే ఈ ఉత్పత్తి వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో ధరలు తాము పెంచడం తప్పడం లేదంటూ కూడా ఒకవైపు తయారీదారుల సంస్థలు చెప్తున్న నేపథ్యంలో మరొక వైపు ₹6 మాత్రమే పెంచాలి, అది కూడా ఈ నెల వరకు మాత్రమే పెంచాలి, తరువాత పరిణామాలను తర్వాత చూద్దామంటూ కూడా రైతులు కొంత చెప్పడం జరిగింది. అయితే నిన్న జరిగిన సమావేశం కొంత అస్పష్టంగా ముగియడంతో అటు రైతులు అలాగే ఇటు తయారీదారు సంస్థలు కూడా కొంత డైలమాలో పడడం జరిగింది. అయితే ఈ ఆక్వా మేత ధరల పెంపుకి సంబంధించి కూడా రైతులు కొన్ని కీలక అంశాలను చర్చించేందుకు ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అత్యవసరంగా సమావేశం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకి ఈ సమావేశం అనేది ప్రారంభమైంది. రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఆక్వాకి సంబంధించిన రైతులు అలాగే రైతాంగ నిపుణులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం ఆక్వా సాగుకు సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే పెట్టుబడులు ఎలా ఉన్నాయి, అలాగే ఎగుమతులు ఎట్లా ఉన్నాయి అన్న అంశాల మీద వారందరూ కూలంకషంగా చర్చించడం జరుగుతుంది. ప్రధానంగా రైతుకి తలభారంగా మారిందనేది ఈ మేత ధరలని చెప్పుకోవచ్చు. ఈ మేత ధరల వల్ల రైతుల మీద ఆర్థిక భారం అంటే 2,000 నుంచి 3,000 వరకు కూడా బస్తాకి ఈ ఆర్థిక భారం అనేది పడుతున్న నేపథ్యంలో రైతులు ఈ ఆక్వా మేత ధరలు తగ్గించాలంటూ కూడా ఇప్పటికే సీడ్ కంపెనీలకు అలాగే ప్రభుత్వానికి కూడా విన్నవించడం జరిగింది. అయితే నిన్న జరిగిన సమావేశం అసంపూర్తిగా ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఒక సూచన చేసింది. ఎందుకంటే ఆక్వా తయారీదారి సంస్థలు అలాగే రైతులు కూడా వారిద్దరు కూడా చర్చించుకొని ఏకాభిప్రాయంతో ఒక ప్రతిపాదన అనేది ప్రభుత్వం దగ్గరికి తీసుకురావాలి. ప్రభుత్వం దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వం దాని మీద చర్చించి ఈ మేత ధరల మీద ఒక కీలక నిర్ణయం అనేది తీసుకునే అవకాశం ఉంటుందంటూ కూడా నిన్న ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఈరోజు భీమవరంలో ఆక్వా రైతులు ఈరోజు అత్యవసరంగా సమావేశమై ఈ ఆక్వా ధరల మేత ధరల పెంపు మీద ఈరోజు అత్యవసరంగా రైతులు సమావేశమై చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ధరల తగ్గింపు అలాగే ఈ రొయ్య కిలో కౌంట్కి సంబంధించి కూడా ఈ గతంలో ₹50 తగ్గించడం జరిగింది. తదితర అన్ని
అన్ని అంశాలను కూడా ఈరోజు రైతులు చర్చిస్తున్నారు. ప్రధానంగా ఈ ఏదైతే ఆ రొయ్య మేత ధర ఉందో ఈ మేత ధరను తగ్గించాలి, లేని పక్షంలో తాము ఆర్థిక ఇబ్బందులు పడతామంటూ కూడా రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ప్రభుత్వం ఈ తయారీదారు సంస్థలతో మాట్లాడి తమకు ఇబ్బంది లేకుండా చూడాలి. ఎందుకంటే కొన్ని వేల మంది ఈ ఆక్వాని నమ్ముకొని జీవిస్తున్నారు. ఈ ఆక్వా సాగు వల్ల విదేశీ మారక ద్రవ్యంతో పాటు లోకల్ వినియోగం కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ ఆక్వాను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం మేత తయారీదారు సంస్థలతో మాట్లాడి ఆక్వా రంగాన్ని కాపాడాలంటూ కూడా రైతులు కోరుతున్నారు. లేని పక్షంలో తాము ఏదైతే క్రాప్ హాలిడే గతంలో చెప్పిన విధంగానే ఈ మేత ధరలు కనుక తగ్గించకపోతే క్రాప్ హాలిడే దిశగా అడుగులు వేస్తామంటూ కూడా ఆక్వా రైతులు చెప్తున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా.